మనం పార్ట్ 1లో స్వామివారిని ఆహ్వానం చేసుకున్నామండి. ఇప్పుడు పార్ట్ 2లో ఏంటంటే స్వామివారి అదాంగ పూజ, అదే కాకుండా అష్టోత్తర శతనామవళి తదుపరి ప్రతి విభాగం మనం చెప్పుకుంటామండి. నమస్కారం వరకు కూడా చెప్పుకుంటాము. పార్ట్ 3లో మనం వినాయకుడి కథ చెప్పుకుందామండి. సో మొదలు పెడుతున్నానండి. అదాంగ పూజ అంటే ఏంటంటే స్వామివారిది చెయ్యి నుంచి ప్రతి కన్ను, తల, ప్రతి దానికి కూడా మనం పూజ చేస్తూ ఉంటామండి. నేను ఈ మంత్రాలు చెప్పేటప్పుడు మీరు అక్షంతలు కానీ, పువ్వులు కానీ, కుంకుమ కానీ, పసుపు మీ దగ్గర వీలైన వాటితో స్వామివారిని పూజిస్తూ ఉండండి. అదాంగ పూజ. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జానుని పూజయామి. ఓం అకువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం కామరీసూనవే నమః నాభిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గౌరీసుతాయ నమః స్తనౌ పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం పాసహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః సర్వాంగాని పూజయామి. ఏకవింశతి పత్ర పూజ అండి. స్వామివారికి మనం ఎన్నో పత్రాలైతే పూజించాలండి. మనకి మాచిపత్రం అని, లేకపోతే చాలా బృహతి పత్రం అని, ఎన్నో పత్రాలు, బిల్వపత్రం, రకరకాల పత్రాలు మన దగ్గర ఉండవు కదండి. కావున మీకు వీలైతే మీరు ఆ పత్రాలన్నీ తెచ్చుకోవచ్చండి. నేను చెప్పే మంత్రంలో ఉన్న పత్రాలన్నీ తెచ్చుకోవచ్చు. లేనట్టయితే మీ స్థాయి కొలది మీరు చేసుకున్నప్పుడు అక్షతలనే పత్రాల కింద తీసుకోండి స్వామి అని చెప్పుకుంటూ మనం ఈ పూజ అయితే చేసుకోవాలండి. ఏకవింశతి పత్ర పూజ. సో మొదలు పెడుతున్నానండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంత్రపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః సింధూరవారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురపూజితాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః వంశతీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేనివే నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం గురవే నమః చూతపత్రం పూజయామి. ఓం ప్రదాయ నమః కపిత్తపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. మనం ఇప్పుడు శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి. అష్టోత్తరం అంటే 108 ఉంటాయండి. సో ఈ అష్టోత్తర శతనామావళి చెప్పుకుంటే స్వామివారికి ఎన్ని విధాల పేర్లు ఉన్నాయో ఆ పేర్లన్నీ ఇందులో ఉంటాయండి. ఆ స్వామివారి పేర్లను చెప్పుకుంటూ మనం స్వామివారిని అక్షంతలతో కానీ, కుంకంతో కానీ, పసుపుతో కానీ, పువ్వులతో కానీ మనకి నచ్చిన పలు విధములుగా పూజించుకోవచ్చండి. మొదలు పెడుతున్నాను. శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందగ్రజాయ నమః.
ఓం అవ్యయాయ నమః, ఓం పూషాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, ఓం ద్విజప్రియాయ నమః, ఓం గర్భచ్చిదే నమః, ఓం ఇంద్రస్త్రీప్రదాయ నమః, ఓం వాణిప్రదాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వతనయాయ నమః, ఓం సర్వరీప్రియాయ నమః, ఓం సర్వాత్మకాయ నమః, ఓం సృష్టికర్తాయ నమః, ఓం దేవానేకార్చితాయ నమః, ఓం శివాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం బుద్ధిప్రదాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం గజాననాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం మునిసుత్యాయ నమః, ఓం భక్త విఘ్న వినాశాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం చతుర్బాహవే నమః, ఓం చతురాయ నమః, ఓం శక్తి సంయుతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హరిబ్రహ్మవిదే నమః, ఓం ఉత్తమాయ నమః, ఓం కాలాయ నమః, ఓం గ్రహపతయే నమః, ఓం కామినే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం పాశాంకుశధరాయ నమః, ఓం చండాయ నమః, ఓం గుణాతీతాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం అకల్మషాయ నమః, ఓం స్వయం సిద్ధాయ నమః, ఓం సిద్ధాచిత పదాంబుజాయ నమః, ఓం బీజాపుర ఫలాహస్తాయ నమః, ఫలాసక్తాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం కృతినే నమః, ఓం ద్విజప్రియాయ నమః, ఓం వీతభయాయ నమః, ఓం గదినే నమః, ఓం చక్రినే నమః, ఓం ఇక్షుచాపద్రుతే నమః, ఓం శ్రీధాయినే నమః, ఓం అజాయ నమః, ఓం ఉత్పలకరాయ నమః, ఓం శ్రీపతయే నమః, ఓం స్తుతిహర్షితాయ నమః, ఓం కులాద్రి వేదినే నమః, ఓం జటిలాయ నమః, ఓం కలికల్మషనాశనాయ నమః, ఓం చంద్రచూడామణయే నమః, ఓం కాంతాయ నమః, ఓం పాపహారిణే నమః, ఓం సమాహితాయ నమః, ఓం ఆశ్రితస్మీకరాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం భక్తవాంఛితదాయకాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం కైవల్యసుఖదాయ నమః, ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం జ్ఞానినే నమః, ఓం దయాయుతాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం బ్రాహ్మణ్యే నమః, ఓం ద్వేష వివర్జితాయ నమః, ఓం ప్రమద్దద్వైత్యభయదాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం విబుధేశ్వరాయ నమః, ఓం రమార్చితాయ నమః, ఓం విధినే నమః, ఓం నాగరాజ యజ్ఞోపవీతనే నమః, ఓం స్థూలకంఠాయ నమః, ఓం స్వయంకర్తాయ నమః, ఓం పాపఘోషప్రియాయ నమః, ఓం పరాయ నమః, ఓం స్థూలతుండాయ నమః, ఓం అగ్రణినే నమః, ఓం ధీరాయ నమః, ఓం వాగీశాయ నమః, ఓం సిద్ధిదాయాయ నమః, ఓం ధూర్వా బిల్వప్రియాయ నమః, ఓం అవ్యక్తమూర్తయే నమః, ఓం అద్భుతమూర్తయే నమః, ఓం శైలేంద్ర తనుజోత్సంగాయ నమః, ఓం కేలనోత్సుక కమానసాయ నమః, ఓం స్వలావన్య సుదాసార జితి మన్మద విగ్రహాయ నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం మయానివే నమః, ఓం మూషకవాహనాయ నమః, ఓం హృష్టాయ నమః, ఓం తుష్టాయ నమః, ఓం ప్రసన్నాత్మనే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ఇప్పటి వరకు మనం స్వామివారి అష్టోత్తర శతనామవళి అంటే 108 సార్లు స్వామివారిని పలు విధాలుగా పూజించుకున్నామండి. ఇప్పుడు మనం ధూపం ఇచ్చుకుంటామండి. ఈ ధూపానికి సంబంధించిన మంత్రం: దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం గృహణా సర్వదేవేశ గౌరీపుత్రా నమోస్తుతే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పరిమళభరిత ధూపమాగ్రాపయామి. ఇల్లంతా స్వామివారంతా కూడా మనం నీట్గా ధూపం అయితే జల్లుకోవాలండి. స్వామివారికి దీపం సమర్పించుకోవాలండి. దీపం: సర్వజ్ఞ సర్వలోకేశ త్రైలోక్యాతిమిరాపహ గృహణ మంగళం దీపం రుద్రప్రియ నమోస్తుతే.
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మనం దీపం చూపించి అంతా చేపించాక ఆచమనం చేసుకోవాలండి. మళ్ళీ ఇదివరకే చెప్పాను కదండి, ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, మధుసూదనాయ నమః అనే 4 మంత్రాలు చెప్పుకుని మనం చెప్పుకోవాలండి. నైవేద్యం సమర్పించుకోవాలండి. నైవేద్యం గృహతాం దేవభక్తిం మే యచలాం కురు. ఈప్సితం మే వరం దేహి పరత్రాచ పరాంగతిం. నానాఖాద్యమిదం దివ్యం తుష్ట్యర్థం దేనేవితం నివేదితం మయా భక్త్యా శివాపుత్ర గృహనాగ్రహనాయక. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువత్స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇలా మంత్రం చెప్పుకొని స్వామివారిని అయితే ఆవాహించుకోవాలండి. స్వామివారు వచ్చారు, కూర్చున్నారు. ఇప్పుడు స్వామివారికి అయితే మనం మంత్రం చెప్పాం కదండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయా. స్వామివారిని పరుపరు విధాలుగా మనం నమస్కరించుకుని సేవలు చేసుకున్నామండి. సత్యం త్వర్తేన పరిశంచామి. అమృతమస్తు అమృతో వస్తర నమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి ఉతారపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్వామివారు కూర్చున్నాక కాళ్ళు చేతులు అన్నీ కూడా శుభ్రంగా కడుక్కోండి స్వామి అని స్వామివారికి మళ్ళీ పరిపరి విధములుగా పూజించి చెప్పుకుంటున్నామండి. తాంబూలం సమర్పించుకోవాలండి. ఫూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం అండి. మనం కథ చెప్పుకునే ముందుగా స్వామివారికి ఒకసారి ముందుగా నీరాజన హారతి అయితే ఇచ్చుకోవాలండి. ఓం న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతూయమగ్ని తమేవ భాంతామనుభాతి సర్వం తస్య భాసా సర్వమితం వివాతి. ఓం విఘ్నేశ్వరాయ నమః. నీరాజనం సందర్శయామి. మీకు నీరాజనంకి స్వామివారికి ఏదైనా మంచి పాట తెలిసినట్టయితే మీరు ప్రయత్నించండి. మంత్రపుష్పం, స్వామివారికి మంత్రపుష్పం అనేది సమర్పించుకోవాలండి. వినాయకేశ పుత్రేశ గణరాజాసురోత్తమ దేహి మే సకలాన్ భోగాన్ వందే సిద్ధి వినాయక. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. స్వామివారికి మంత్రపుష్పం సమర్పించిన తర్వాత ప్రదక్షిణ చేసుకోవాలండి. ఈ ప్రదక్షిణ మీరు ముందుగా అయినా చేసుకోవచ్చండి, లేదంటే వ్రతం అంతా పూర్తి చేసుకుని మీరు చివరాఖరిగా కూడా ప్రదక్షిణం చేసుకోవచ్చండి. విఘ్నేశ్వర విశాలాక్ష సర్వాభీష్ట ఫలప్రద ప్రదక్షిణ కరోమి త్వాన్ సర్వాన్ కామాన్ ప్రయచ్చ మే. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్షా రక్షా గణాధిపా. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఆత్మ ప్రదక్షిణం నమస్కారాన్ సమర్పయామి. సో ప్రదక్షిణ చేసుకున్న వెంటనే మనం నమస్కారం చేసుకోవాలండి. నమస్తే విఘ్న సంహర్తే నమో భక్తేప్సితప్రదా నమస్తే దేవదేవేశ నమస్తే గణనాయక. ఉరసా శిరసా దృశ్యా మనసా వచసా తదా పద్భ్యాం కరభ్యాం కర్ణాభ్యాం ప్రణమోస్తాంగ ఉచ్యతే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సాష్టాంగ నమస్కారాన్ కరోమి. మగవారైతే పూర్తిగా నేలంతా చాపుకొని మీరు
మీరు నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేసుకోవాలండి. ఆడవాళ్ళైతే మోకాళ్ళ నమస్కారం అయితే చేసుకోవాలండి. అలా చేసుకుని మనం నమస్కారం చేసుకుని స్వామివారి వ్రతకథ అయితే ప్రారంభం చేద్దామండి. ఈ వ్రతకథను మనం 3వ పార్ట్ కింద విభాగిస్తున్నామండి. ఈ పార్ట్ 2 అంతా కూడా మీకు చెప్పాను కదండి. సో పార్ట్ 3లోని వ్రతకథ ఉంటుందండి.